ఏ ప్రభుత్వం అయితే ఇది ఒక హిందూ ప్రభుత్వం, సనాతన ప్రభుత్వం అని చెప్పుకునే ప్రయత్నం కొత్తగా తెరపైకి తీసుకొస్తుందో, అటువంటి ప్రభుత్వ హయాంలో హిందూ భక్తులపై, హిందువులపై, అంటే ముఖ్యంగా దేవుని దర్శనానికి వెళ్ళినటువంటి హిందూ భక్తులపై లాఠీ చార్జ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకటి మనం ముందు సనాతన ధర్మం అనే పదాన్ని పలుమార్లు గతంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వాడేవారు. ఇప్పుడు ఉమ్, ఆశ్చర్యం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా అదే పదాన్ని పలుమార్లు సంబోధిస్తున్నారు. సో యా. అంటే సనాతన ధర్మంలో నిన్న మాట్లాడుతూ ఆయన వివాహాలు పైన భగవంతుడు నిర్ణయిస్తాడు, విడాకులు అనేది ఉండకూడదు, ఒక భర్త ఒక భార్య అంటే ఏదో చట్టాన్ని చెప్తున్నారు. బట్ ఉమ్, ఆయన సుప్రీం కోర్టుకు ఒక సజెషన్ లెటర్ రాస్తే పోతుంది విడాకులు అంటే డైవర్స్ ఉమ్, యాక్ట్ అంటే డైవర్స్ అనేది తీసేయండి అనేది. ఉమ్, అదే చాలా ఆశ్చర్యం అవుతుంది. ఏం ప్రశ్న అడుగుతున్నారు, ఏం సమాధానం చెప్తున్నాడు సార్, అదొక సెకండరీ ఉమ్, థింగ్. సో ఇక్కడ ఇక్కడ శివ భక్తులకి పొరపాటున మనం నడుస్తూ తొక్కిసలాట్లు అంటే గబుక్కన ఒకళ్ళు నెట్టుకున్నప్పుడు కాలు తగిలితేనే కళ్ళకద్దుకుంటాం. అంటే సాక్షాత్తు స్వామి అని మనం భావిస్తాం. నేను రెగ్యులర్ యా. గా భవానీ మాల వేసుకుంటాను సార్. భవానీ మాల వేసుకున్నప్పుడు నేనే అమ్మవారుగా భావిస్తారు. నా ఇంట్లో నా కుటుంబ సభ్యులైనా ఈవెన్ దో నా భర్తతో సహా అందరూ కూడా చెప్పు భవాని అంటూ ఉమ్, చాలా పద్ధతిగా సంబోధిస్తారు. అది వాళ్ళకి ఇచ్చేటటువంటి గౌరవం. అక్కడ లోపల ఉండే మనిషిని చూడరు. ఉమ్, లోపలుండే మనిషిని చూడరు. ఆ మాల వేసుకున్నటువంటి ఇప్పుడు అయ్యప్ప స్వామి అయితే అయ్యప్పగా చూస్తారు. భవానీ మాల అయితే భవానీగా చూస్తారు. ఈ రోజు వారు ధరించింది శివమాల కాబట్టి సాక్షాత్ పరమేశ్వరుడుగానే మనం భావించాలి. అవును. శివుడుగానే భావించాలి. సో ఎంత దారుణమైనటువంటి తొక్కిసలాట్లు జరుగుతున్నాయంటే ఒకరి అసలు కర్రలతో వాళ్ళని సంబాళించేటటువంటి ప్రయత్నం, కర్రలతో ఉమ్, కొట్టే ప్రయత్నం, కర్రలతో కొట్టారు. ఈ వీటన్నిటికంటే మించి భక్తులు ఎంత ఇబ్బంది పడ్డారు అంటే ఆ ఫ్రంట్ కెమెరా పెట్టుకొని అక్కడ జరిగినటువంటి ఇబ్బంది చూస్తుంటే వ్యవస్థ ఏమైపోయింది? ఉమ్, ఎండోన్మెంట్ మంత్రి గారు ఏరి? హోమ్ మినిస్టర్ గారు ఏరి? హోమ్ మినిస్టర్ గారు ఏరి? గౌరవ డిప్యూటీ సీఎం గారు పలుమార్లు సంబోధిస్తుంటారు సనాతన ధర్మం అని. దాంట్లో ఉమ్, శివుడు ప్రథమ పాత్ర పోషిస్తాడు. ఆది అతనే, అంతము అతనే. మధ్యలో ఉమ్, జగన్నాటక సూత్రధారి విష్ణుమూర్తి గాని మిగతా ఆది అంతం రెండు ఆయనే. ఉమ్, పుట్టించేది ఆయనే, తీసుకువెళ్ళిపోయేది ఆయనే అంటారు కదా. అటువంటి పరమేశ్వరుడి సన్నిధానంలో అదే శ్రీశైలంలో నరేంద్ర మోడీ గారిని పిలిపించి ఇక్కడ ఇది గొప్పతనం, ఇక్కడ ఇంత ప్రాచుర్యంలో ఉంది అని. చాలా ఉమ్, భక్తులు బాధపడేది ఏంటంటే సార్, ఉమ్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఆంధ్రాలో ఉంది, చెన్నైలో ఉమ్, లేదని ఈ రోజుకి చెన్నై వాసులు చాలా బాధపడుతుంటారు సార్. మాకు ఇది ఒక్కటి ఉంటే అవును. బాగుండు అని. అవును. అదే మాదిరిగా శ్రీశైలం, శ్రీశైలాన్ని కర్ణాటక వాళ్ళు సార్, ఉమ్, భక్తులంటే వారేనేమో అనిపించి ఉమ్, తలపించే విధంగా ఉగాది రోజు అనుకుంటా సార్, నాకు బాగా గుర్తు, ఉగాది రోజు అనుకుంటా వారి అమ్మవారట, అంటే వారింటి ఉమ్, ఆడపిల్ల శ్రీ భ్రమరాంబిక అమ్మవారుగా భావించి ఉమ్, వారు తండోపతండాలుగా తరలి వచ్చి ఇక్కడ మీరు గమనించండి ఒక్కరు కూడా రూముల్లో ఉండరు సార్. ఉమ్, ఖరీదైన కారుల్లో వచ్చిన వారు కూడా టెంట్లు వేసుకొని రోడ్ల మీద ఉమ్, వండుకొని అక్కడే తిని అక్కడే పడుకొని పసిబిడ్డల్ని కారులో పడుకోబెట్టి ఉమ్, ఏంటిది అంటే మన ఆడపిల్లనిచ్చినాం, మన ఆడబిడ్డని చూడడానికి ఉమ్, వెళ్ళేటప్పుడు ఎంత మర్యాదగా ఉండాలి అత్తింటి వారి దగ్గర అన్నట్టుగా. ఉమ్, వారింటి ఆడపిల్ల అక్కడ ఉందని వాళ్ళ ఇంటి ఆడపిల్ల కోసం వస్తారు కానీ ఏ ఫెసిలిటీస్ తీసుకోరు సార్. శుభ్రంగా ఉమ్, క్లీన్ గా ఊడ్చేస్తారు, క్లీన్ గా తుడిచేస్తారు. మళ్ళీ అంతకుముందు ఎలా ఉందో వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ అలాగే ఉంటుంది సార్. సార్ అంత ప్రేమాభిమానాలు కర్ణాటక వాళ్ళు శ్రీశైల పుణ్యక్షేత్రం మీద పెట్టుకున్నారు సార్. సో ఉమ్, కాలినడకనే కర్రలు పట్టుకొని అటవీ ప్రాంతంలో కాలినడకతో మా ఇంటి ఆడపిల్ల ఉంది అమ్మవారు అంటూ వారి నమ్మకం సార్. అంత గొప్ప పుణ్యక్షేత్రంలో ఈరోజు కర్ణాటక వాసులు వ్యతిరేకిస్తున్నారు. ఉమ్, కర్ణాటక తిడుతున్నారు. కర్ణాటక వాసులు ఫోన్లు చేసి మీరు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా, ఏమైతే వస్తుంది మీ రాష్ట్రంలో, ఏంటది ఉమ్, శివస్వాముల మీద కొట్టిన తొక్కిసలాట్లు, వాళ్ళని కొట్టడం, ఉమ్, భక్తులకు ఇబ్బంది అంటే అదేంటది, ఏ పుణ్యక్షేత్రం గురించి అడగరేంటి మీరు, దీని గురించి అడుగుతారు. అయ్యయ్యో ఇది మా ఇంటి ఆడబిడ్డ ఉన్నటువంటి పుణ్యక్షేత్రం, మేం కాకపోతే ఎవరు ఉమ్, అడుగుతాం అంటూ వాళ్ళు నిలదీస్తున్నారు.
సో ఇవాళ కానీ ఇదే ఇన్ని ఆలోచన దాడులు ఇన్ని దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇది శ్రీశైలం ఇదేం తొలిసారి కాదు. సింహాచలం గోడ కూలి కొంతమంది చనిపోయారు. అది కూడా నిర్లక్ష్యం ఉంది, ప్రభుత్వ నిర్లక్ష్యము. తర్వాత వైకుంఠ ఏకాదశిలో తొక్కిసలాట తిరుపతిలో జరిగింది. అక్కడ కూడా ప్రభుత్వ నిర్లక్ష్యము, టిటిడి నిర్లక్ష్యము, చాలా మంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. సో ఇన్ని జరుగుతున్నా సరే కూటమి ప్రభుత్వం ఇంకా తిరుమల లడ్డు విషయంలో ఓ పక్కన భక్తుల ప్రాణాలని రక్షించాల్సింది పోయి, మరోవైపు ఇదే మతాన్ని అడ్డు పెట్టుకుని తిరుమల కల్తీ లడ్డులో అది డబ్బుల కోసం చేసింది కాదు, కేవలం మతాన్ని అపవిత్రం చేయడానికంటూ మరోసారి మతం రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు కూడా ఈ వ్యాఖ్యలు చేశారు. సార్ దారుణం ఏంటంటే సార్, రిలీజియస్ గురించి ఎవరు మాట్లాడకూడదు అనేటటువంటి చట్టాన్ని 1988లో ఒక ఉమ్, చట్టాన్ని తీసుకొచ్చారు సార్. అంటే ప్రివెన్షన్ మిస్యూజ్ ఆఫ్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ యాక్ట్ అని ఒక చట్టం వచ్చింది సార్. ఆ ఓకే. చట్టం ఎంత తీవ్రంగా ఉంటుందంటే, మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో గురుద్వారు, నాందేడు ఇవన్నీ మీకు తెలుసు. అంటే సిక్కులకి ఉమ్, సంబంధించినటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు. బ్లూ స్టార్ అని ఉమ్. మనకి అప్పట్లో బ్లూ స్టార్ సార్, అమృత్సర్ పరిసర ప్రాంతాల్లో జరిగిన అమృత్సర్ లో బ్లూ జరిగింది స్టార్ ఆపరేషన్, ఆపరేషన్. ఆపరేషన్ బ్లూ స్టార్. ఎస్ సార్. అవును, ఇందిరాగాంధీ టైంలో ఎస్ సార్. జరిగింది. అవును సార్. సో అక్కడ అక్కడ వాళ్ళ ధర్మాన్ని గౌరవించి అక్కడ మీరు ప్రచారాలు చెయ్యకండి అంటూ ఉమ్, కొన్ని అద్భుతమైన చట్టాలు వచ్చినాయి సార్. అప్పుడు తెలియక మహారాష్ట్ర ఎమ్మెల్యే అంటే రాజకీయంలో పోటీ చేసేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, నాందేడ్ లో కూడా ఒక టెంపుల్ ఉంటుంది సార్. అది కూడా ఉమ్, గురుద్వార్ లాంటిది, ఉమ్, అమృత్సర్ లాంటిది. సో అక్కడికి వెళ్ళి ఆయన ప్రచారం చేస్తే ఆయన మీద ఒక కేసు నమోదు చేసినారు. ఆ ఉమ్, కేసు ఏ సెక్షన్ లో పెడతారు అంటే, సెక్షన్ లో కాదు, ఉమ్, ప్రివెన్షన్ మిస్యూజ్ ఆఫ్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ యాక్ట్ ఉమ్. 1988 చట్ట ప్రకారం ఆ చట్టాన్ని ఉల్లంఘించినారు గౌరవ ప్రజానాయకుడు, రాజకీయ నాయకుడు అంటూ ఆ సెక్షన్ ని నమోదు అంటే యాక్ట్ ని నమోదు చేసినటువంటి పరిస్థితి సార్. సార్ ఇక్కడ మరి ఇప్పుడు మరి ఇక్కడ ఇప్పుడు ఆ చట్టాలు ఏవి ఇక్కడ చంద్రబాబు నాయుడుకి కానీ పవన్ కళ్యాణ్ కానీ వర్తించమంటారా? సార్ చాలా ఆశ్చర్యం ఏంటంటే, ఈ రోజు సింహాచలం గోడ కుప్పకూలినప్పుడు, ఉమ్, సింహాచలం టెంపుల్లో దొంగతనం జరిగినప్పుడు, పరకామణి లాంటిది ఒక దొంగతనం కేసు జరిగినప్పుడు నేను స్వయంగా ఒక ఎస్పీ గారిని అడిగినాను సార్. సార్ అక్కడ దొంగతనం ఉమ్, జరిగింది కదా, మరి వాళ్ళని అరెస్ట్ చేస్తారా అంటే, రజనీ గారు మీకు తెలియంది కాదు, సబ్ క్లాస్ 2 ప్రకారం అంటే పర్టికులర్ సెక్షన్ కి సంబంధించి సబ్ క్లాస్ 2 ప్రకారం వారి దగ్గర ఉండేటటువంటి ఏదైతే సపోజ్ అనుకోండి, ఫర్ సపోజ్ మీ దగ్గర నేను ఒక గోల్డ్ బ్యాంగిల్ ఇచ్చి, సార్ అది ఉంచండి సార్, నేను డిబేట్ అయిపోయాక వేసుకుంటాను అన్నప్పుడు, మీరు దాన్ని ఉమ్, దొంగతనం చేసినా, దాన్ని మిస్యూజ్ చేసినా మీ మీద కేసు నమోదు చేయొచ్చంట. ఫర్ సపోజ్ నేను ఆ ఉమ్, బ్యాంగిల్ తీసి నా ఛాంబర్ లో పెట్టుకొని నేను వెళ్ళి డిబేట్ అయిపోయాక వచ్చేటప్పటికి బ్యాంగిల్ లేదు సార్ మీరు తీసారా అంటే, అది ఉమ్, దొంగతనం కాదట. మీ హ్యాండ్ ఓవర్ లో ఉన్నది దొంగతనం జరిగితేనే దొంగతనం అట. ఉమ్, సో అక్కడ నాకు అసలు ఆ సెక్షన్ లో ఆ సబ్ క్లాస్ చూస్తే మైండ్ బ్లాక్ అయ్యి, రెడ్ అయ్యి, వైట్ అయ్యి, అన్ని రంగులు ఒక్కసారే ఉమ్, కనపడేసినాయి సార్. ఓహో, ఇలా ఉమ్, అయితే దొంగతనం చేయొచ్చు అనమాట సార్. వెరీ గుడ్. ఇలాంటివి నేను డిబేట్స్ లో చెప్పేయాలి సార్ ప్రజలకి. ఇలా ఉమ్, దొంగతనం చేస్తే మీకు అరెస్ట్ ఉండదండి, స్టేషన్ బెయిల్ ఇచ్చేసేయాల్సింది. ఫర్ ఉమ్, సపోజ్ ఇళ్లలో దొంగతనం జరిగింది అంటారు సార్. దొంగతనం జరిగిందంటే ఆవిడేమైనా బంగారు గొలుసు ఓనర్ గారు ఇచ్చి అక్కడ పని చేసి ఆవిడకి, అమ్మ నువ్వు దగ్గర పెట్టనిందా? లేదు లేదు, స్నానం ఉమ్. చేస్తూ గొలుసు అక్కడ పెట్టి వెళ్ళిపోయింది, ఆ గొలుసు కూడా దొంగలిచ్చింది. అది ఎలా మరి దొంగతనం కేసు అవుతది? సో ఏంటో అర్థం కాని పరిస్థితి సార్. కానీ నిర్లక్ష్య ధోరణితో గోడ కట్టి, గోడ ఇంకా పచ్చిగా ఉండగానే మీరు భక్తులకు అడ్డుగా ప్రవేశం ఇచ్చినప్పుడు ఆ గోడ కుప్పకూలి చనిపోయిన వారు ఆ ఏరియా వాసులు కాదు, ఎక్కడెక్కడి నుంచో స్వామి వారి కోసం వచ్చినవారు. అవును కదా. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం అంటూ పూజారి గారు మనల్ని ఎప్పుడు ఆశీర్వదిస్తుంటారు సార్, మన బ్లెస్సింగ్. ఉమ్, అకాల మృత్యుహరణం, అనుకోకుండా మృత్యు రాకూడదు, అలా సడన్ గా ఉమ్, జరగకూడదని భగవంతుణ్ణి ప్రార్థించు అంటూ దాని మీనింగ్ అనుకుంటా సార్. ఉమ్, కానీ ఏ గుడికైతే వెళ్తూ ఏ బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నామో ఆ గుడిలో చనిపోవడం అనేది, అది ఉమ్, నిజంగా ఏం చెప్పాలో అర్థం కాదు సార్. చాలా దారుణం. గతంలో కూడా గోదావరి పుణ్యక్షేత్రాల్లో, మరి ఆ పుణ్యక్షేత్రాల్లో కూడా మీకు పుష్కరాలు అనుకుంటా, పుష్కరాల్లో కూడా అవును, చాలా పుష్కరాలు. తొక్కిసలాట్లు జరిగి అంటే ఇవన్నీ గత గవర్నమెంట్ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే జరుగుతుంటాయి. వీళ్ళు చెప్తున్నటువంటి అది హిందూ మత వ్యతిరేకిగా వీళ్ళు ముద్ర వేస్తున్నటువంటి జగన్ హయాంలో కానీ, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కానీ ఇటువంటి జరిగినట్టు నేనైతే వినలేదు మేడం. అవును సార్. అవును సార్. అంటే రికార్డ్ ఓపెన్ చేస్తే ప్రతి ఒక్కటి ఆయన హయాంలోనే జరుగుతుందనేది ఎవిడెంటరీగా ఉంది. కానీ ఆయన చేశారా అని మనం అనం, చేయమన్నారని ఉమ్, మనం చెప్పం. కానీ నిర్లక్ష్య ధోరణితో యా అధికారులు ఉండడం వల్ల జరిగినటువంటి తప్పిదాలు సార్.
సార్ ఇక్కడ ఉమ్, దారుణం వైకుంఠ ఏకాదశి రోజు కూడా ఆ తొక్కిసలాట చూస్తుంటే గుండెలు జారిపోతున్నాయి సార్. కళ్ళ ముందు వచ్చిన వాళ్ళు చనిపోవడం. నిన్న మొన్న వైజాగ్, శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో ఒక టెంపుల్లో కూడా ఇదే తొక్కిసలాట జరిగితే ఆ పెద్దాయన్ని ఎలా అవును. అరెస్ట్ చేస్తాము? ఆయనకి ఏం తెలుసు పాపం, అలా అనుకోకుండా జరిగిపోయి చనిపోయారు. వాళ్ళకి ఏమన్నా కావాలా? నష్టపరిహారం ఇచ్చేద్దాం అంటున్న పరిస్థితి సార్. అంటే వ్యవస్థలు కింద తప్పిదాలు జరుగుతున్నాయనే గత మీటింగ్ లో గవర్నమెంట్ లో పవన్ కళ్యాణ్ గారు సంబోధించారు. టైగర్ కా ఉమ్, హుక్కుం అంటూ జారీ చేసినారు. అధికారులు మీరు చేసినటువంటి నెగ్లిజెన్సీ వల్ల దాని ఉమ్, ఎఫెక్ట్ కూటమి ప్రభుత్వం మీద చెడుగా పడుతుంది. దయచేసి మీరు ఉమ్, నిబద్ధతగా, నిజాయితీగా మీ డ్యూటీని మీరు చేయండి అంటూ కూడా ఆర్డర్స్ జారీ చేసినారు. బట్ వాళ్ళు ఎంత ఉమ్, మాత్రం చేశారు అనేది మళ్ళీ శ్రీశైలంలో. ఇవాళ రోజు ఉమ్. ఒంగోలు ఎస్పీ గారి దగ్గర ఒక స్పందన కంప్లైంట్ పంపిద్దామంటే లేరు లేరు సార్ శ్రీశైలంలో ఉన్నారన్నారు. అదేంటి సడన్ గా శ్రీశైలం ఎందుకు వెళ్లారంటే ఇలాగ శివస్వాములు తొక్కిసలాట్లేదో జరుగుతుందని ఎక్కడెక్కడ ఎస్పీలన్నీ ఆన్ డ్యూటీలో వేసేస్తున్నారు. మరి ఎంత క్రౌడ్ వస్తుంది, ఎంతమంది భక్తులు వస్తున్నారని ముందుగా అంచనా వేసి వాళ్ళకి ఫెసిలిటీస్ పెట్టి, వాళ్ళకి సపరేట్ లైన్స్ పెట్టి, వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేకుండా దారిలో వారికి భోజనాలు, లేకపోతే మంచినీళ్లు, లేకపోతే ఆడబిడ్డలకి వాష్రూమ్స్, ఈ ఫెసిలిటీస్ అన్ని ఇవ్వాలి కదా సార్. కానీ ఈ టైంలో శ్రీశైలానికి వచ్చే భక్తులందరూ పక్క రాష్ట్రం వాళ్ళు ఎక్కువగా ఉంటారు సార్. 100లో 70% పక్క రాష్ట్రం వాళ్ళే సార్. సో ఆ ఓకే. 70% పక్క రాష్ట్రం వాళ్ళు మన రాష్ట్రాన్ని తిట్టుకోకుండా, ఇక్కడ మెయింటెనెన్స్ సరిలేదనుకోకుండా, వాళ్ళకి అక్కడ ఏదైనా జరిగితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అడిగేస్తాడు. అటువంటి పరిస్థితులు. సో చాలా చకచక్యంగా నిర్వహించాల్సినటువంటి నిర్వహణ లోపం. అంటే అర్థం కాని విషయం ఏంటంటే సార్, తొక్కిసలాట జరిగినప్పుడు, వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట తిరుపతిలో జరిగినప్పుడు ఎంతమంది అధికారులను సస్పెండ్ చేశారో ఉమ్, సాధారణ పౌరులు ఆర్‌టిఐ వేయండి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అడగండి. ఎంతమందిని సస్పెండ్ చేశారు? ఆ చావులకు కారణమైనటువంటి అధికారులు ఎవరు అని అడగండి. సింహాచలం ఉమ్, గుడి సంబంధించినటువంటి గోడ కుప్పకూలడం వల్ల ఎంతమంది చనిపోయారు? ఆ చనిపోవడానికి కారణమైనటువంటి నిర్లక్ష్య ధోరణితో ఉండేటువంటి ఎండోన్మెంట్ అధికారులు ఎవరెవరిని సస్పెండ్ చేసినారు? లేకపోతే అక్కడ పరకామణి దొంగతనం జరిగినప్పుడు ఎందుకు వారిని అరెస్ట్ చేయలేదు? ఏ క్లాస్‌తో అరెస్ట్ చేయలేదని మీరందరూ దయచేసి ప్రభుత్వం మీద, అక్కడ వ్యవస్థల మీద ఆర్‌టి వేసి అడిగి తెలుసుకోండి. రేపు మీరు ఉమ్. గ్రూప్స్ రాయాలన్నా, మెయిన్స్ రాయాలన్నా, సివిల్స్ రాయాలన్నా ఇది ఒక మంచి సబ్జెక్ట్. సో వీటన్నిటికంటే మించి ఇవాల్టి రోజు శ్రీశైలంలో లడ్డూలో కల్తీ, లడ్డూలో హ్మ్. నాణ్యత లేదు అంటే మీ ప్రభుత్వంలోనే నాణ్యత లేదు. మీ హ్మ్. పరిపాలనలోనే నాణ్యత లేదు. మీ పోలీస్ వ్యవస్థలోనే నాణ్యత లేదు. మీ అధికారుల నిర్లక్ష్య ధోరణి ఎంత బాగా ఉందంటే, ప్రాణాలు అరిచేత్తో పెట్టుకొని ఒక్క స్వామి కూడక ఏమీ కాకుండా ఉందంటే, సాక్షాత్తు స్వామివారే అక్కడ కూర్చొని ఆ భక్తుల ప్రాణాల్ని కాపాడినట్టండి. అసలు ఇన్ని ఆడబిడ్డలు, జరుగు మీరు సార్ ఆడబిడ్డలు గుడి పైకి, మీరు ఆ గోపురం పైకెక్కేసి అక్కడి చూసాను. నుంచి విజువల్ అక్కడి చూసాను. నుంచి గోడ దూకుతున్నారు. అవును. నిచ్చెనల మేంచి దిగేస్తుంటే ఆడబిడ్డలు సార్ వాళ్ళు. వాళ్ళేమన్నా పడి, జారి, కింద పడి ఏదన్నా అయితే ప్రాణాలు పోతాయి. అసలు ఏం జరుగుతుంది? వాళ్ళలా దిగేస్తుంటే పోలీసులొచ్చి "అమ్మ ఆగండి, ఆగండి మేము దింపుతాం ఆగండి" అనలేదు. అక్కడ ఒక్క హ్మ్. పోలీసోడు గూడా లేడు సార్. అసలు హ్మ్. ఏం జరుగుతుందిది? మీరు సాక్షాత్ స్వామివారినే నిందిస్తే, స్వామివారి లడ్డూలోనే నాణ్యత లేదంటే, స్వామివారు సాక్షాత్తు మీ పరిపాలనలోనే నాణ్యత లేదయ్యా! సరి జేసుకోండి. పోయేవి ప్రాణాలు. కానీ నేను పోకుండా నా భక్తుల్ని కాపాడుకున్నాను. నేను కాపాడుకున్నాను, మీరు కాదు. మీ వ్యవస్థ మొత్తం ఫెయిల్యూర్ అయిపోయింది. సమాధానం చెప్పాలి హోమ్ మినిస్టర్. సమాధానం చెప్పాలి గౌరవ సనాతన ధర్మ పరిరక్షకులైనటువంటి డిప్యూటీ సీఎం గారు. సనాతన ధర్మాన్ని ఇప్పుడిప్పుడే గౌరవిస్తూ దాన్ని పెంపొందించాలనుకున్నటువంటి గౌరవ సీఎం గారు. దేవాలయాలు, దేవాలయాలు సాక్షాత్తు వాళ్ళే శివస్వాములు. ఇప్పుడు అక్కడ భక్తులు కాదు, శివస్వాములు ఎక్కువున్నారు. వాటికి మించి హ్మ్. మహిళలు, భక్తులు, వృద్ధులు తినడానికి తిండి దొరకట్లేదట, మంచినీళ్లు దొరకట్లేదట. శ్రీశైలంలో మీరు నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి ఇంత గొప్పగా ఉంది మా వ్యవస్థ, ఇది పక్క హ్మ్. రాష్ట్రాలకి ఆదర్శం అని చెప్పిన మీరు, ఈరోజు పక్క రాష్ట్రాల వాళ్ళు లెటర్‌లు రాస్తున్నారట. వ్యవస్థ ఫెయిల్యూర్ అయిపోయింది. మా భక్తులు అక్కడికి వెళ్ళిపోయారు. మా కర్ణాటక వాసులకి ఏమన్నా అయితే మీ రాష్ట్రం వాళ్ళు సమాధానం చెప్పాలి అంటూ నిలదీస్తున్నారట. మన నాణ్యతా లోపాలు చాలా ఉన్నాయి పోలవరంతో సహా. సో ఇవన్నీ దయచేసి రెక్టిఫై జేసుకోవాలండి. వీటన్నిటికంటే మించి నిన్నొక రోజు ఒక టీవీ డిబేట్‌లో ఒక రిపోర్టర్ అడుగుతున్నారు.